చందమామ కథ. గతిలేని భర్తకు మతిలేని భార్య. పూర్వం ఒక ఊళ్ళో ఒక ఆలుమగలు ఉండేవాళ్ళు. ఒకనాడు మొగుడికి గారెలు తినాలని ఆశ పుట్టి, సామగ్రి తెస్తాను, గారెలు చేసి పెట్టు అన్నాడు. పెళ్ళాం సరేనంది. మొగుడు బజారుకెళ్ళి కావలసిన సామగ్రి తెచ్చి భార్యకిచ్చి పొలం దగ్గరికి వెళ్ళాడు. పెళ్ళానికేమో గారెలు చేయడం అసలే తెలియదు. గారెలు ఎలా చేసేదండి అని పక్కింట్లో ఉన్న ఒక బామ్మగారిని అడిగిందామె. అప్పుడు ఆ బామ్మగారు ఒక సేరు మినప్పప్పు నీళ్లలో నానబోయి అని ఇంకా ఏదో చెప్పబోయింది. ఈ వెర్రిబాగుల భార్య పూర్తిగా వినకుండా, ఓస్ నాకు తెలిసిందిలే అని ఇంటికి వచ్చేసి నీళ్లలో మినప్పప్పు నానబోసింది. ఆ తర్వాత ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. మళ్ళీ బామ్మ దగ్గరికి పోయింది. ఇప్పుడు ఏం చేయాలి బామ్మ అని అడిగింది. అప్పుడు ఆ బామ్మ ఆ పప్పును వడబోసి అని ఇంకా ఏదో చెప్పబోయింది. ఈసారి కూడా ఈమె ఆ మాట వినిపించుకోకుండా, ఓ సింతే కదా తెలిసిందిలే అని పప్పు వడబోసింది. కానీ తర్వాత ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటి బామ్మ దగ్గరికి వెళ్ళింది. బామ్మ ఇప్పుడేం చేయాలి అని అడిగింది. దాంతో బామ్మకి కోపం వచ్చేసింది. ఏంటి దీని గిరవాణం, చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు, ఓస్ నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ మాట దీని పని పడతాను అని మనసులో అనుకొని, అమ్మాయి ఆ పప్పులో 2 సేర్లు ఉప్పు 4 సేర్లు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు, గారెలు సిద్ధమైపోతాయి అని చెప్పింది. ఇంటికి వచ్చి ఆ వెర్రిబాగులది బామ్మగారు చెప్పినట్టే చేసింది. ఇంతలో పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపెడాస్తో సంబరపడుతూ మొగుడొచ్చాడు. భార్య అతన్ని కూర్చోమని చెప్పి ఒక దొన్నె ముందర పెట్టి, దీన్ని పట్టుకోండి గారెలు పోస్తాను అంది. భర్తకి అర్థం కాక ఆ దొన్నె పట్టుకున్నాడు. భార్య ఆ దొన్నె నిండా నీళ్లు పోసింది. తినండి గారెలు అంది. భర్త అయోమయంగా, ఒసే ఇదేంటే అని అడిగాడు. అప్పుడు భార్య ఏం జరిగిందో అంతా చెప్పింది. బామ్మగారు తన వెర్రిబాగుల భార్యని మోసం చేసిందని అర్థం చేసుకున్నాడు. మర్నాడు ఈ మాట అయినా ఆమె కోపం రాకుండా అంతా అడిగి తెలుసుకొని, సరిగ్గా ఆమె చెప్పినట్లే గారెలు చేయి అని చెప్పి మళ్ళీ కావలసిన సామాగ్రి తెచ్చిచ్చి పొలానికి వెళ్ళాడు. పెళ్ళాము పక్కింటి బామ్మగారి దగ్గరికి మళ్ళీ పోయింది. ఆమెతో తన సంగతి అంతా చెప్పింది. బామ్మకి కోపం పోయి, అయ్యో పాపం అని నొచ్చుకొని, సరేనమ్మా ఇప్పుడు నేను గారెలు కాల్చబోతున్నాను, నువ్వంతా చూసి నీ ఇంటికి వెళ్ళాక సరిగ్గా నేను చేసినట్టే చెయ్యి అని చెప్పింది. తర్వాత బామ్మ తల గురిగించుకొని స్నానం చేసి మడి కట్టుకొని పిండి రుబ్బి గారెలు వండింది. పెళ్ళాము అదంతా దగ్గరుండి చూసి ఇంటికి వచ్చింది. మినప్పప్పుని నీటిలో నానబోసింది. ఒక క్షురకుడిని దొడ్లోకి రమ్మని నున్నగా తల గురిగించుకుంది. పక్కింటి బామ్మ దొడ్లో ఆరేసుకుని ఉన్న చీరని ఈమె తీసుకొని తాను కట్టుకొని పిండి రుబ్బుతోంది. మరి కాసేపటికి మొగుడు పొలం నుంచి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకొని పిండి రుబ్బుతున్న తన భార్యను చూసి పక్కింటి బామ్మగారు అనుకున్నాడు. ఏమేవ్ అయ్యో పాపం, పక్కింటి బామ్మగారి చేత పిండి రుబ్బిస్తున్నావా అని ఇంటి వైపు చూసి అడిగాడు. అదేంటండి అలాగంటారు, బామ్మగారిని కష్టపెట్టి పని చేయించుకోవడానికి నేనేమన్నా వెర్రిదాన్నా అంటూ ముసుగు తీసి తన భర్త వైపు తిరిగింది. భార్య అవతారం చూడగానే భర్త, ఒసేయ్ నీకు ఇదేం పోయేగాలమే, నేను బతికుండగానే బుర్ర కొరిగించుకొని కూర్చున్నావు అని గొల్లుమన్నాడు. భార్యకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. చాలేండి ఎంత చేసినా ఇంతే, మీరు బామ్మగారు చేసిందల్లా జాగ్రత్తగా చూసి గారెలో ఉండడం నేర్చుకోమన్నారు కదా, నేను సరే కదా అని ఆవిడ గారు చేసినట్టే నేను చేశాను, ఇక నన్ను ఎందుకు తిట్టిపోస్తారు అంటూ ఆ వెర్రిబాగుల భార్య కళ్ళనీళ్లు పెట్టుకుంది. పాపం ఆ మొగుడు మళ్ళీ గారెలు చేయమని భార్యని ఏనాడు అడిగిన పాపాన పోలేదు.